హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. ఈ టెంపుల్ మైసూర్ నుంచి 13 కిలోమీటర్స్ దూరంలో కర్ణాటక స్టేట్లో ఉందండి. ఈ దేవాలయంలో ప్రధాన దేవత చాముండేశ్వరి. ఈ దేవతను పార్వతి అని, శక్తి అని, దుర్గా అని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ టెంపుల్కి రావడానికి ట్రాన్స్పోర్ట్ అయితే బస్సు, ట్రైన్, ఫ్లైట్, కారు అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనకు కార్ పార్కింగ్ అన్నీ కిందనే ఉంటాయి. జస్ట్ మనము బై వాక్ ఇక్కడికి రావాల్సి వస్తుంది. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అంతా ఉంటుంది అంతే. పై వరకు మన వెహికల్స్ అయితే అలో చేయరు. ఇక్కడ మనకు ఆన్ ద వేలోనే షాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఎంటర్ కాకముందే. అష్టాదశ శక్తిపీఠాలలో ఇది 4వ శక్తిపీఠం అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయని చెప్పేసి చెప్తారనమాట. చాముండేశ్వరి శక్తిపీఠాన్ని క్రౌంచపీఠం అని పిలుస్తారు. పురాతన కాలంలో ఈ ప్రదేశము క్రౌంచపురి అని పిలువబడేది. ఈ ఆలయము ద్రవిడ శైలి నిర్మాణంలో నిర్మించబడింది. ఈ మందిరాన్ని మొదట 12వ శతాబ్దంలో హొయసల పాలకులు నిర్మించారు. విజయనగర పాలకులు 17వ శతాబ్దంలో దీని గోపురాన్ని నిర్మించారని ఇక్కడ ప్రజలు చెప్తారు. వడయార్ మహారాజు 1827లో ఈ గుడికి కొన్ని మరమ్మతులు చేసి ఈ అందమైన గోపురాన్ని కట్టించాడు. టెంపుల్ టైమింగ్స్ అయితే 7:30 AM to 2 PM వరకు తెరిచి ఉంటుంది. తర్వాత చిన్న బ్రేక్ ఉంటుంది. తర్వాత 3:30 to 6 PM, తర్వాత చిన్న బ్రేకు, మళ్ళీ 7:30 PM to 9 PM వరకు అయితేనే ఉంటుంది. ఇక్కడ ఉన్న టికెట్ కౌంటర్లో టికెట్స్ ఇస్తారు. ఫ్రీ దర్శనాలు ఉంటాయి, 100 రూపీస్ టికెట్స్ ఉంటాయి. మేమైతే 100 రూపీస్ టికెట్స్లలో వెళ్తున్నాము. నార్మల్ డేస్లో అయితేనా పెద్ద జనాలు అయితే ఏమి ఉండరంట, కానీ ఫ్రైడేస్ ఏదన్నా స్పెషల్ అకేషన్ డేస్ అయితేనా కొంతమంది జనాలు ఉంటారు. మాకైతే ఒక 1/2 అవర్ పట్టింది దర్శనానికైతే. దసరా టైంలో ఇక్కడ ఉత్సవాల మాదిరి చేస్తారంట. అప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకునేసి బయటకు వచ్చేసాము. ఇది అమ్మవారి గర్భగుడి ఉన్న గోపురము. ఇక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తాము. ఇక్కడే లడ్డు కౌంటర్ కూడా ఉంటుంది. లడ్డు కౌంటరు అండ్ మన ఏదన్నా అమ్మవారి శారీస్ అవి కొనాలి అని అనుకుంటే ఇక్కడే మనకు అమ్ముతూ ఉంటారనమాట. మనం ఏమన్నా కావాలి అంటే అక్కడ తీసుకోవచ్చు. గర్భగుడిలో అయితే అమ్మవారి ప్రతిమ ఇలా ఉంటుంది. చిన్న విగ్రహం ఉంటుంది. అమ్మవారు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్లు అనిపిస్తుంది. టెంపుల్ లోపల గర్భగుడిలో అయితే మనము కెమెరాస్తో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీయకూడదు. దసరా ఉత్సవాలప్పుడు అమ్మవారికి సకల ఆభరణాలు అన్నీ తీసుకొస్తారంట. ఆ రోజు రాత్రి నుంచి 12 రోజులు అన్ని ఆభరణాలు దేవికి అలంకరిస్తారట. ఇక 12 రోజులు అయిపోతూనే మళ్ళీ ఆ ఆభరణాలన్నీ మళ్ళీ ఖజానాకు తరలిస్తారు. ఆ ఆభరణాలలో కొన్ని నరసింహరాజు ఒడియారు తన ఆధీనంలో ఉంటాయంట. ఓన్లీ దసరా టైంలోనే అవి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మళ్ళీ తీసుకెళ్లి ఖజానాలో పెడతారట. ఆ ఆభరణాలు కూడా మూల విరాట్ విగ్రహానికైతేనా ఇది అలంకరించారంట. ఉత్సవ విగ్రహానికి అన్ని అలంకరించేసి ఊరేగిస్తారట. ఆ ఆభరణాలు అన్నీ ఇప్పటికీ వెలకట్టలేకుండా ఉన్నారంట. అంత విలువైన ఆభరణాలు. అవి ఓన్లీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అలంకరిస్తారు. ప్రజలు చూడడానికి కూడా వీలవుతుంది. ఒకసారి ఉత్సవాలలో తీసుకెళ్లేటప్పుడు ఒక చిన్న చెవిది మాటి కింద పడిపోయిందంట. తర్వాత దాన్ని వెలకట్టడానికి అని చూపిస్తేనా దాని విలువ జస్ట్ చిన్న పీస్ మాటిదే 75 lakhs అంట. సో మనం గెస్ట్ చేయొచ్చు ఎంత విలువైన ఆభరణాలు అనేవి. ఇక్కడ టెంపుల్ బయటనే మనకు పూజ సామాగ్రి, పువ్వులు అన్నీ దొరుకుతాయి. అమ్మవారికి ఏదైనా శారీస్ సమర్పించాలన్నా, వడిబియ్యం లాంటివి సమర్పించాలన్నా అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఈ టెంపుల్లో ఎవరైనా పెద్దవాళ్ళు వీల్ చైర్లో వచ్చి అలాగా దర్శించుకోవాలి అంటే వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. లోపల గర్భగుడి వరకు కూడా వీల్ చైర్ వెళ్తుంది. ఇదైతే చాలా మంచి విషయం. ఈ టెంపుల్ మొత్తము మనము ఒక స్క్వైర్ షేప్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం ఎంట్రన్స్ దగ్గర ఉన్న గోపురం అయితేనా 7 అంతస్తులు ఉంటుంది. ఈ 7 అంతస్తుల పైన 7 కలశాలను పెట్టారు. ఈ ఎంట్రన్స్లోనే మనకి డోర్ పైన ఒక చిన్న వినాయకుడిది విగ్రహం ఉంటుంది.
ఆ డోర్ మొత్తము మనకు సిల్వర్తో అంటే వెండితో అంతా పొదిగి ఉంటారనమాట. లో 3000 అడుగుల కొండ శిఖరానికి 1000 మెట్లతో మెట్ల మార్గాన్ని కూడా ప్రారంభించారు. ఇక్కడికి పైకి రావాలంటే ఆ స్టెప్స్ నుంచి కూడా తీసుకురావచ్చు. ఆ స్టెప్స్ దగ్గర ఒక నంది స్టాచ్యూ కూడా పెట్టారు పెద్దది. ఆ స్టెప్స్ మీద 800 మెట్టు వద్ద ఒక చిన్న శివాలయం ఉంటుంది. ఆ శివాలయం ముందు ఈ నల్లరాతి నంది విగ్రహం పెట్టారు. ఇది 15 అడుగుల ఎత్తుతో 24 అడుగుల పొడవుతో ఉంది. ఈ నంది విగ్రహం మెడ చుట్టూ చాలా అందమైన గంటలు పెట్టారు. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ వచ్చేసి ఈ మహిషాసురుడి స్టాచ్యూ. ఇక్కడే అమ్మవారు మహిషాసురుని చంపారని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మహిషాసురుడి స్టాచ్యూ కూడా ఉంటుంది. సో ఇదేనండి చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ గురించి ఆలయ విశేషాలు అన్నీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.